లైట్ ఉంటే బాగుంది. లైట్ అది మొబైల్ అది పైకి మంచిగా పురుగులు తినమా? నువ్వేం తిన్నావమ్మా? నీకు అందులో ఏ పురుగులు వచ్చినాయి? నీకు అనిపించినాయి? పురుగు వచ్చింది అందరూ ఏమంటారంటే పురుగులు పడేస్తాం, పురుగులు తినలేక ముద్ద అనేది ఉంటుంది కదా, తర్వాత వాసన వస్తుంది, వాళ్ళు వదిలిపోతుంది, వాసన వస్తుంది, వాళ్ళు తినేసేస్తారు. ఇప్పుడు వాడు అయ్యేది ఏంటంటే పురుగులు అందరూ ఒకటే ఇంకా ఏమి షాక్ ఏం కూడా వచ్చింది ఆ పేషెంట్కి ఏమైంది? ఇప్పుడు వీళ్ళు రావడమే ఫుడ్ పాయిజనింగ్ అయి వచ్చింది. మళ్ళీ వీళ్ళు ఉదయం టిఫిన్ కూడా బాగాలంట కదా, అలా కూడా పురుగులు వచ్చినట్టే. ఉదయం టిఫిన్ తిన్నారు కదా, ఏమన్నారు? బయట పురుగులు అండి టిఫిన్లో. వీళ్ళు రావడమే ఫుడ్ పాయిజనింగ్ కేసు, మళ్ళీ ఈడ టిఫిన్లో మళ్ళీ పురుగులు అండి. అది ఉన్నది పెట్టుకోవాలి కదా. ఫోటోస్ ఉన్నాయా? ఇంత దుర్మార్గం సార్, చిత్రం మళ్ళా అదే ఫుడ్ తిని మళ్ళా సవానీ కదా. ఫుడ్ కంటెంట్ ఓల్డ్ కాదు, మరి ఎన్ని లాభం చెప్తారా? ఒక్కరు కాదు, ఉదయం టిఫిన్ చూస్తున్నాడు, ఉదయం టిఫిన్ ఇచ్చిపోయిందా? ఏముంది భయపడాలి, వాళ్ళు వచ్చింది అదే పురుగు వచ్చింది, అది అప్పుడే మీరు వదిలిపెట్టుకుంటుంది. బాగుంది మార్నింగ్ సార్. అదే టెండర్ క్యాన్సిల్ చేస్తారా, ఏం చేస్తారో చేయండి, యాక్షన్ తీసుకోండి. సాక్ష్యం ఉంది, మీరు మొత్తం సాక్ష్యాలన్నీ పొందబెట్టేసారు కనపడకుండా. మీకేం సంబంధం సార్? పెట్టేది ఉంటుంది మీరు ఎట్లా ఇచ్చిండ్రు. ఇంకా అప్పుడే తిన్నాం, తిన్న తర్వాత దేంట్లో వచ్చినాయి? వాళ్ళు వచ్చినాయి. ఒకటి ఇంటికి అలా ఉంది గాడు చెప్పింది నాకు. ఇంకా అందుకోసమే ఇంకా వాడు వాంతిగా అయినట్లు వేస్తుందంట, అందుకోసమే వాంతిగా ఇంతే. ఇంకా అప్పుడే వచ్చేసి ఇట్లా తింటుంటే ఇంకా సార్ వచ్చేసి ఇట్లా ప్లేట్ నాకు దొబ్బే విషయం ఇంతే జరిగింది. పడేసి వచ్చినా ఇంకా చేపలు ఇంకా మళ్ళా ఫుడ్ మళ్ళా రెడీ చేస్తున్నారు, పొద్దున్న ముందుకు వస్తారు. టిఫిన్ చేసినావా? పురుగులు చూసినా, అన్ని కూడా చూసినా. పురుగులు వచ్చినాయి.
తినాలి వచ్చిందా నిజమేనండి ఏమొచ్చింది చెప్పు బాబు పురుగులు వచ్చింది గట్టి గట్టి ఇంత పెద్ద ఉంది సార్ వైట్ కలర్ లో పురుగు వచ్చింది సార్ ఇంత పెద్ద ఉంది సార్ వైట్ కలర్ లో పురుగు వచ్చింది సార్ పొద్దుగా హాస్పిటల్ నిన్న స్కూల్లో నిన్న స్కూల్లో వైట్ రైస్ తిన్నాను సార్ పాలకూర పప్పు ఎగ్ తిన్నాను సార్ రైస్ నిన్న గుడ్ బై కలిసి ఇప్పుడు ఈ హాస్పిటల్ కూడా పురుగు వచ్చింది నువ్వు చూసినాం నువ్వు రా బాబు గట్టి ఏడా మార్నింగ్ తిన్నావా మరి పురుగులకి పడేసినావా హలో మీరు 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 ఏం చెప్పాలనుకొని వచ్చారు ఇప్పుడు? లేదు సార్, అంటే గొడవ మేము గొడవ చేయట్లేదండి, దాని గురించి అదే తెలుసుకోవడానికి వచ్చామండి. మేము ఎవరితో గొడవ ఎందుకు చేస్తాం? మా పిల్లల బెడ్ల మీద 15 మంది పిల్లలు బీద పిల్లలు ఏమీ లేక ఇక్కడికి వస్తే వీళ్ళకు హాస్పిటల్లో హెడ్ క్వార్టర్, ఇది ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టరు హాస్పిటల్లో మీ పిల్లలే ఉంటారు. ఏమన్నా జరుగుతుంది మన పిల్లలకి? గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ ఎంత క్వాలిటీ ఇస్తారు? అరే మీకు ఎవరన్నా ప్రెషర్ ఉంటే మీరు పట్టుకపోండి మమ్మల్ని కూడా, మాకు ఏమి ఇబ్బంది లేదు. మేము ఇక్కడే ప్రశాంతంగా ఉంటాం. మేము ఎవరికైనా ఏమన్నా బాబు ఏమన్నా అన్నామా? ఒక్క మాట అన్నామా? జస్ట్ వీకేమి మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము? మా పిల్లలు కాడ మా పిల్లలు ప్రతి బెడ్లో కంప్లైంట్ చేశారండి, అందుకే వచ్చినాము. మీరు మళ్ళీ మీకు ఎవరు ఫోన్ చేస్తే వచ్చారు ఇక్కడికి? ఇక్కడ ఆర్ఎంఓ గారే ఫోన్ చేశాడా? చాలా సంతోషం ఫోన్ చేస్తే. ఇక్కడ ప్రతి ఇక్కడ 50 మంది సాక్ష్యం ఉన్నారు. మేము ఎవరిని ఇబ్బంది పెడతలేము. ఇదేదో తేలాలి. మా పిల్లలకి ఈ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ మళ్ళీ ఆడనే పైజన్ అయిపోయి ఇక్కడికి తీసుకొని వచ్చిండ్రు. మళ్ళీ ఈడ కూడా పురుగులు వస్తే ఎక్కడ పోవాలి? పిల్లలు ఎక్కడ పోవాలి? టిఫిన్ లో పురుగులు పెట్టారు. మళ్ళీ ఆర్ఎంఓ గారు పోలీసులను పంపించి మమ్మల్ని కట్టడి చేయాలన్నా? చంపేయండి పిల్లల్ని. గొడవ లేదండి. కాదు, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఏదో గొడవ వీళ్ళని ఏమంటలేము. ఏదో సమస్య వచ్చింది, ఏమీ అనడం లేదు. మేమేమి వాళ్ళని స్టాఫ్ దాన్ని కాదు, ఉన్న పరిస్థితి అది. గోధుమరవ కదా లేదు సార్, పొంగల్ చేసాం ఈరోజు, రైస్ పొంగల్ సార్. కాదు, ఏది పెట్టిండ్రు? పొంగల్ పెట్టిరా? ఏది పెట్టిండ్రు? ఇది